హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను దీన్ని ముందు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. కింద లింక్ మీద ప్రెస్ చేస్తే ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో పూర్తిగా చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు బ్రష్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను అనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ మంచు కొండల మీద కూడా అంత ఎక్కువ స్నో లేదు. ఇక్కడ కూడా లైట్గా ఉంది. కానీ ఈ ట్రిప్పులు ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎక్కువ మందితో వస్తే మనకి తక్కువ అవుతుంది అనమాట. స్ట్రైట్కి వెళ్తే హిడింబాదేవి టెంపుల్, ఇలా వెళ్తే మా హోటల్ అనమాట. నడుచుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది పూరీ కూర, పూరీలు తెస్తాడు. ఇది సేమియా, బ్రెడ్ జాము, ఒక 2, ఇది కొంచెం వేసుకుందాం. ఇదంతా ఖాళీ, ఇంకా లేదు. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట. ఇది మాకు బ్రంచ్. తినే, ఫుల్ తినే. అన్యా కొట్టు. సూపర్. మన పూరీలు కూడా వస్తే బాగానే ఉంటాయి. మన ఇంటి దగ్గర లాగే పూరీలు, కూర. ఎలా ఉంది మా పూరీ కూర? అవును, ఇంకా టేస్టీ బాగుందా? అది సేమియా ఎలా ఉంది? సేమియా బాగుంది. ఫస్ట్ ఎక్కువైపోయింది. ఓకే, ఆయిల్ కూడా ఎక్కువైపోయినట్టుంది కదా. కాదు, ఇప్పుడు మన హోటల్ నుంచి బయటకు వచ్చి హిడింబా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇదే వే ఇందాక చెప్పాను కదా. ఇలా స్టెప్స్ ఎక్కుని నడుచుకొని వెళ్ళాలి. కరెక్ట్గా టైం వచ్చి 2:20 అవుతుంది. మేము రెడీ అయ్యి స్నానం చేసి వెళ్ళేటప్పటికి ఈ టైం అయిందనమాట. ఫుల్ ఇంక్లైన్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఈ గుడికి వెళ్ళేటప్పుడు. ఇలా ఎక్కి అది కింద నుంచి రావాలి. ఈ కింద నుంచి ఆ పై వరకు ఎక్కలేక చూడండి. ఎందుకు తమ్ముడు ఎంత కష్టపడుతున్నావు? మాకు ఎక్కలేకపోతున్నాం తమ్ముడు. అందుకని అప్పుడప్పుడు జిమ్ చేయాలన్య, దీనికోసమైనా. ఎలాగని చెప్తే 1 month బిఫోర్ జిమ్. ఆవిడ అమ్మాయి చిన్న దానికి ఇంకో టర్నింగ్ లా ఉంటుంది అంతే. ఎంత బాగుందో సన్ తగులుతుంటే. చూడండి ఎంత బాగుంది వ్యూ. హైలైట్. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా. హిడింబాదేవి ఎవరంటే భీముడు సెకండ్ వైఫ్ అన్నమాట. వాళ్ళిద్దరికి పుట్టిన పుత్రుడి పేరు ఘటోత్కచుడు. ఇది చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో. ఇదే అన్నమాట గుడి. వచ్చేసాం. ఆ చిన్న ట్రక్ ఉంటుంది అంతే. భీముడు సెకండ్ వైఫ్ హిడింబాదేవి కదా. వీళ్ళిద్దరు పుట్టింది ఘటోత్కచుడు కదా. ఘటోత్కచుడు అలాంటి వీరుడు అంటే అతను ఒక రాక్షసుడు టైప్ అనమాట. అతను చచ్చిపోతున్నప్పుడు అతను పడిపోతే అది కౌరవుల సైన్యంలో 1,00,000 మంది చచ్చిపోయారు ఒకేసారి అతను పడిపోతే అనమాట. అయితే ఈ స్టోరీ ఎలా చచ్చిపోతాడు అనుకున్నారు? రాత్రిపూట కౌరవులు యుద్ధానికి వచ్చేస్తారు పాండవుల మీదకి. అదే అధర్మం. ధర్మరాజు వచ్చేస్తాడు అనమాట రాత్రి. సో కృష్ణుడు చెప్తాడు భీముడికి, ఒరే రాత్రిపూట ఇలాగ వచ్చేసారు, ఇది చాలా తప్పు, ఇలా రాకూడదు, ఇది అధర్మం. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే, నువ్వు మీ కొడుకుని పిలు, ఘటోత్కచుని పిలు, ఆడొస్తే రాత్రిపూట రాక్షసులకి పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన పిలిచామనుకో ఆడి వీళ్ళందరూ అవగొట్టేస్తాడు అని చెప్తే సరే అనుకొని భీముడు చేయి కట్ చేసుకుంటాడు అనమాట. చేయి కట్ చేసుకొని 3 చుక్కలు రక్తం కిందన భూమి మీద పడి ఘటోత్కచుడిని కోరుకుంటే ఘటోత్కచుడు వచ్చేస్తాడు అనమాట భీముడి దగ్గరికి. వచ్చేసి, నాన్నగారు ఏమైంది చెప్పండి అంటే, ఇలాగ వచ్చారా యుద్ధానికి, ఇది చాలా అన్ఫేర్, మనం వెళ్ళి వీళ్ళందరికీ యుద్ధం చేయాలంటే ఇతను వెళ్ళి ఇంకా ఫుల్గా అవతల సైన్యాన్ని ఆడేసుకుంటుంటాడు. ఫుల్ చంపేస్తుంటాడు అనమాట. చంపేసి ధర్మరాజు దొరికిపోతాడు ఇతని చేతికి దొరికిపోతే కర్ణుడు చూస్తుంటే ధర్మరాజు అంటాడు, ఒరే నీ దగ్గర అస్త్రం ఉంది కదా, అది వీడి మీద ఉపయోగించు అనుకొని అంటాడు అనమాట. అయితే నేను లేదు, ఆ అస్త్రం నేను అర్జునుడి మీదకే దాచుంచాను, అది నా కవచం నేను ఇంద్రుడికి దానం చేస్తే నాకు వచ్చిన వరం, అది నేను అలాంటి పనులను చేయను అంటే, ఒరే నేనే చచ్చిపోతే ఇంకెందుకురా యుద్ధం, నువ్వు ఇతని మీద ప్రయోగించు, అదే ఘటోత్కచుడి మీద ప్రయోగించు అంటే, ఆ బాణం ఆ బ్రహ్మాస్త్రం అనమాట. అది అదొక శక్తి అస్త్రం అనమాట. అది ఇతని మీద ప్రయోగించడం వల్ల అసలు పాండవులు గెలిచారు అనుకొని చెప్తారు. లేదంటే కర్ణుడు ఆ బాణాన్ని తెలుసుకుని ఎవరి పేరు తెలుసుకుంటే వాళ్ళు చనిపోతారు అనమాట. ఆ బాణం ఇలా ఘటోత్కచుడి మీద ప్రయోగించి ఘటోత్కచుడిని చంపేశారు. అలా చచ్చిపోతున్నప్పుడు కింద పడిపోతే 1,00,000 మంది చచ్చిపోయారు ఆ అవతల సైన్యంలో. అది దాని స్టోరీ. ఇంకా అక్కడ ఆ ఘటోత్కచుడి గుడి కూడా వెళ్ళి చూపిస్తాను. లోపల ఎలాగో వీడియో తీయనివ్వరు మనల్ని. సో ఇంకా బయట నుంచి కూర్చొని అలా మాట్లాడుతున్నాను అనమాట. మా అన్ని 50 రూపాయలు ఇచ్చి బట్టలు వేసుకోవడం జరిగిందనమాట. అక్కడ కళ్యాణ్ గడు కూడా వేసుకుంటున్నాడు. ఇది నేనే వేసుకోవడం జరిగిందనమాట. మహేష్ అన్నయ్య చూడండి ఎలాగొన్నాడు. కళ్యాణ్ బా సూపరే. క్యామ్తో పిక్ దిగుదా అంటే దిగట్లేదు వీళ్ళు. ఐఫోన్ అంటే క్యామ్తో మంచిగా ఒక పిక్ తీసుకుందాం అంటే
ఇల్లే ఇల్లే నైస్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇదే గతద్గజుడు గుడి అనమాట. డైరెక్ట్ హిడింబదేవి దేవి చెప్తారనమాట ఇతనికి ఏం పూజలు చేయకూడదు అనుకొని. ఇక్కడ రాసింది ఏంటంటే మెటల్ ఐటమ్స్ అంటే కత్తులు ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది అనమాట. దీన్ని పూజలు చేయాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయాలి. ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారనమాట. సూపర్, అసలు చాలా బాగున్నాయి. అన్నయ్య ఇందాక ఆటో 100 రూపాయలు కట్టండి అంటే ఇద్దరు తమ్ముడు వెళ్ళిపోదాం అని చెప్పాడు అనమాట. లేదు బ్రో, ఇది చాలా తప్పేది, చాలా తప్పేది. నేను వెళ్దామన్న ఆటోలు మీరే కావాలని నడిపించి ఇప్పుడు కాల్ తిప్పని పట్టేస్తున్నా తమ్ముడు. వెళ్ళిపోదాం తమ్ముడు రూమ్ కి. ఆ మాల్ రోడ్ ఏదో రేపు చూసుకుందాం. ఈ రోజు తమ్ముడు వెళ్ళిపోదాం. మాల్ రోడ్కి వెళ్ళి జస్ట్ 2 నిమిషాలు తమ్ముడు మాల్ రోడ్ చూసుకొని చూసుకున్నాం తమ్ముడు. వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిపోతారు తమ్ముడు. అని ఇంతలా ఎంత బొద్దుగా ఉన్నావు ఇట్రా? ఎంత అంటున్నావు నువ్వు ఇక్కడ? ఎంత అంటున్నారా మీరు? ఏ బ్లాకీ బ్రౌనీ పాస్ కరో అది పాస్. బాయ్. ఇది అది స్టార్టింగ్, మాల్ రోడ్ స్టార్టింగ్. ఇలా ఇదంతా మాల్ రోడే. ఇక్కడ మోమోస్, లాఫింగ్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది అమ్మ ఆ పేరు చూడండి అలాగుందో బ్రాండ్. చూడండి ఇది హౌస్. ఫస్ట్ ప్రైజ్ కారు, సెకండ్ ప్రైజ్ బైక్ అంట. 100 రూపాయలు టికెట్. ఇక్కడ గుడులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా నీట్గా మోర్ గుడి. నార్మల్గా ఈ మోమోస్ ఇష్టం ఉండదు అనమాట. ఇక్కడికి వస్తే ప్రత్యేకంగా ఇది తినొచ్చు. ఫ్రైడ్ మోమోస్ బాగుంటాయి. పోపాడు అవి ఇందాకది బాగుండి మళ్ళీ ఇంకోటి చెప్పుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. నేను లాస్ట్ టైం టేస్ట్ చేశాను కానీ ఇక్కడ టేస్ట్ చేయలేదు. ఇంత ముందు కొనుక్కున్నాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి. మనాలి మోమోస్ షాప్ పేరు. ఇంత చల్లో కూడా ఐస్ క్రీమ్ తిన్నాను చూడు. ఇది డైరెక్ట్ దోమలపోక కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట. మేము ఇప్పుడు ఆటో ఎక్కడం జరిగింది. మా దగ్గర ఇటు 100 రూపాయలు స్కామ్ వేయడం కూడా జరిగింది. యాక్చువల్గా మాకు నైట్ డిన్నర్ అనమాట. ప్లెయిన్ రైస్ తేడానికి వెళ్ళారు. ఇక్కడ రాజ్మా మసాలా అనమాట. ఇది సాయి పన్నీర్ అంట. ఇది టేస్ట్ చేయలేదు నేను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను అలాగ ఉంటుందో. ఇది మంచి ఆలు గోబీ బాగానే ఉంది. అదేంటన్నా స్వీట్ అది నాన్స్ సెట్. డిన్నర్కి అయితే ఇక్కడ ఫుల్ సెట్ అని ఎలాగుందన్నా కర్రీ. తెలుగులో చెప్పు, మన ఆడియన్స్ తెలుగు వాళ్ళే. యాక్చువల్గా నేను టేస్ట్ చేసి చెప్తాను అలా ఉంటుందా. బాగుందా? ఎక్సలెంట్, సూపర్. తినేచ్చు. రాత్రి సెట్.